145:18 తనకు మొరపెట్టి వారికి అందరికీ, మొరపెట్టడం అంటే బాధలు, దుఃఖంలో, ఇక అత్యవసర పరిస్థితులు, ఇక తప్పదు, మరి బాధలు కన్నీరుతో ఉన్నవారికి మొరపెడతారు. వారు మొరపెట్టడం అంటే ఏడవటం, మరి బతిమలాడుకోవటం, సహాయం కొరకే అర్థించటం. ఇంకా కింద ఉంది, తనకు నిజముగా మొరపెట్టి వారికి అందరికీ. మొరపెట్టడం, నిజముగా మొరపెట్టడం. కాబట్టి దేవుడు పరలోకంలో ఉన్నాడు, నిజమే. మనం భూమి మీద ఉన్నాం. పరలోకానికి భూమికి ఎంతో దూరం, కానీ ప్రార్థించే వారికి ఆయన దగ్గరగా ఉన్నాడు. ప్రార్థన, నీకు దేవుడు సమీపంగా రావాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. ఇప్పుడు మన మాటలు వినాలంటే, నేను తక్కువ స్వరంతో మాట్లాడానుకోండి, మీకు వినబడదు. మీరేం చేయాలి? నా దగ్గరకు వచ్చి వినాలి. నేను గుసగుస అంటే, చెవులు అంటే మీరు దగ్గరకు ఉండాలి. నేను కొంచెం గట్టిగా మాట్లాడితే మీరు దూరంగా ఉన్నా వినబడుతుంది. ఇప్పుడు మన ప్రార్థన పరలోకం వెళ్ళాలంటే ఎంత గట్టిగా మాట్లాడాలి? ఎంత మాట్లాడినా ఇది దాటి వెళ్ళదు. నాకైతే స్వరమే లేదు. కాబట్టి మరి మన మాటలు దేవునికి వెళ్ళాలి, దేవుని చెవికి వినాలంటే మనము పరలోకం, మన మాటలు వెళ్ళవు, కానీ పరలోకం ఉన్న దేవుడే మన ప్రార్థన వినటానికి ఆయన దిగి వస్తాడట. భక్తులు ప్రార్థన చేస్తే, విశ్వాసులు ప్రార్థన చేస్తే దేవుడు ఎప్పుడెప్పుడు నా బిడ్డలు ప్రార్థన చేస్తారని చెప్పి ఆయన ఎదురు చూస్తాడట కదా. మీకు తెలుసు కదా ఆ మాట. 1 పేతురు 3:12. 1 పేతురు 3:12. ప్రభు కనులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి కానీ. కాబట్టి ఆయన చెవులు ఎలా ఉంటాయంటే వారి ప్రార్థనల వైపు ఉంటాయి. మనం ప్రార్థన చేయాలని దేవుడు ఎదురు చూస్తాడు. ఎప్పుడెప్పుడు నా బిడ్డలు, భయభక్తులున్న విశ్వాసులు ప్రార్థన చేస్తారో నేను వినాలని మరి ప్రభు ఎదురు చూస్తాడు. మనం ప్రార్థన చేయకపోతే దేవుడు కొంత నిరాశపడతాడు. దేవుడు మన నుంచి ఆశించేది ప్రార్థనలు, ఆరాధనలు. ఇంకేమి బలులు కాదు, అర్పణలు కాదు, డబ్బు కాదు, ధనము కాదు. ఆ ప్రార్థనలు, ఆరాధనలు దేనికోసం అంటే కేవలం మన మేలు కోసమే. ఈ లోకంలో మానవులుగా, విశ్వాసులుగా మనం కొనసాగాలంటే ప్రార్థన లేకుండా మనం మనుగడ సాధించలేము. లోకంలో ఎన్నో శోధనలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి, ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి, మరి విచారకరమైన సంఘటనలు ఉన్నాయి. పాపం అనేది మన చుట్టూ ఉంది, లోకాశ మన చుట్టూ ఉన్నాయి. విశ్వాసి మనగలగాలంటే ప్రార్థన, చిన్న కానీ ప్రార్థన అనేది లేకపోతే, ప్రార్థన అనేది మనం పట్టుకోకపోతే మనం ఏమి సాధించలేము. దేవుడు మనకిచ్చిన ముఖ్యమైన టూల్ ఏంటంటే ప్రార్థన. అది చిన్నదే కానీ చాలా శక్తివంతమైంది. ప్రార్థన ద్వారా అద్భుతాలు చేయవచ్చు. బైబిల్లో పరిశుద్ధులు, ప్రవక్తలు, అపోస్తలులు ప్రార్థన ద్వారా ఎంతో సమీపించారు. సరే, ఈ రోజున మనం ఏం నేర్చుకుంటామంటే, మేము కష్టాల్లో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే, శ్రమల్లో ఉంటే, దుఃఖంలో ఉంటే చేయవలసింది ఏంటంటే, మనుషులకు మొరపెడితే ప్రయోజనం లేదు. మనుషులు ఆలకించరు. ఒకవేళ ఆలకించినా, వారు విన్నా, వారు ఏ సహాయం చేయలేరు. కాబట్టి మనకు దేవుడు ఉన్నాడు. మనం మొరపెట్టే దేవుడు యథార్థమైన దేవుడు, సత్యవంతుడు, పరిశుద్ధుడు. ఆయన నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు మార్పు చెందని దేవుడు ఉన్నాడు. అది గొప్ప సంగతి. ఈ దేవుని కనుగొన్న మనం ఎంత ధన్యులం. కాబట్టి లోకంలో ఎవరు ధన్యులు అంటే, నిజ దేవుని తెలుసుకోవటం ఎంతో గొప్ప ధన్యత. తెలుసుకున్న మనం ఏం చేయాలంటే ఆయన విడిచిపెట్టద్దు. ఎల్లప్పుడూ ప్రార్థనలు చేస్తూనే ఉండాలి, ఎల్లప్పుడూ వాక్యం చదువుతూనే ఉండాలి. వీలు దొరికినప్పుడల్లా ప్రార్థన చేయాలి, వీలు దొరికినప్పుడల్లా వాక్యం చదువుతూ ఉండాలి. ఎప్పుడైనా సరే సమయం దొరికినప్పుడు ధ్యానిస్తూ ఉండాలి. దేవుని గురించిన తలంపులు మనం కలిగి ఉంటే మన జీవితంలో పతనంలో, ఓటంలో పడిపోకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. తనకు నిజముగా మొదలుపెట్టి వారందరికీ దేవుడు ఆయన యెహోవా సమీపంగా ఉన్నాడు. ఎంత దగ్గర ఉన్నాడో, యేసుక్రీస్తు వారు ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆ పరలోకంలో ఉన్న దేవుడు ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. పరలోకం నుంచి దేవుడు దిగి వచ్చాడు. ఎందుకోసం అంటే మనకు సమీపంగా ఉండటం కొరకు. ఆయన సమీప బంధువు. బోయజు రూతుకు సమీప
యేసు ప్రభు వారు మనకు సమీప బంధువుగా వచ్చాడు. మనం ఒకవేళ ఆయన దేవదూత వలె రాలేదు, ఇంకొక విధంగా ఆయన రాలేదు. ఎందుకంటే ఆయన మన మధ్యలో మనలాగా నివసించాడు, మనలాగా మాట్లాడాడు, మన స్థలంలో ఉన్నాడు. కాబట్టి సమీపంగా ఉన్నాడు దేవుడు. దేవుడు ఎంతో దూరంలో లేడు. కొన్నిసార్లు మన బంధువులు దూరంగా ఉంటారు, మన ప్రియమైన వారు దూరంగా ఉంటారు, మనకు బాధలు వచ్చినప్పుడు మనం చెప్పుకోలేము. కానీ యేసు ప్రభు ఎల్లప్పుడూ మనతో ఉన్నాడు. ఆయన ఎప్పుడూ విడవడు. నిన్నెన్నడూ విడవడం ఎడబాయనని చెప్పాడు కదా, ఆయన మళ్ళీ విడుస్తాడా? కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఆయనకు మొరపెట్టాలి. నిజముగా మొరపెట్టిన వారు బైబిల్లో కొంతమంది ఉన్నారు. వారి ప్రార్థనలు దేవుడు ఈ విధంగా ఆలకించాడో మనం చూద్దాం. నిజముగా మొరపెట్టామంటే యథార్థంగా, మీరు యోహాను 4:24 ఉంటుంది, యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ. యథార్థమైన ఆరాధన, యథార్థమైన ప్రార్థన, నిజమైన ప్రార్థన. నిజమైన ప్రార్థన అంటే నిజంగాని ప్రార్థనలు కూడా ఉంటాయి. నిజంగాని ప్రార్థన అంటే ఫేక్ ప్రేయర్స్, అంటే ఏదో పెదవులతో మాట్లాడటం, అంటే హృదయం లేదు, హృదయం దూరంగా ఉంది. ఈ ప్రజలు నన్ను పెదవులతో ఆరాధించున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. అటువంటి ఆరాధనలు, అటువంటి ప్రార్థనలు ఎన్ని చేసినా అవి దేవుని సన్నిధికి ఇచ్చారు. నిజమైన ఆరాధన అంటే ఏమిటంటే యథార్థమైన మనస్సు, పెదవులు ఈ రెండు కలిసి ప్రార్థన చేయటం. కాబట్టి 1 సమూయేలు 1వ అధ్యాయం 10వ వచనం, హన్నా చేసిన ప్రార్థన సత్యముగా మొరపెట్టిన ప్రార్థన. చదవండి. 1 సమూయేలు 1:10. యెహోవా నాకు చూచి, ఎన్నిసార్లు ఆ మాటలు, సేవకురాలు అంటే అర్థం ఏంటి? తగ్గింపు. ఎంత భయభక్తులతో, ఎంత దుఃఖంతో, ఎంత కన్నీరుతో ప్రార్థన చేసింది ఆవిడ. కాబట్టి ఆవిడ చేసిన ప్రార్థన చరిత్రను మార్చింది. అది హిస్టారికల్ టర్నింగ్ పాయింట్ అనమాట. కాబట్టి ఇశ్రాయేలు ఆరిపోయిన దీపంగా ఉంది. ఇశ్రాయేలు ప్రజలకు దిక్కులేదు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఆరిపోతున్న దీపానికి మరి దేవుడు కాబట్టి నిజముగా మొరపెట్టేవారు. కాబట్టి ఏ విధంగా ఆయన ప్రార్థన చేశారు? ఆ మాట చదువు, ఇంకొక వచనం. నీ సేవకురాలైన నేను నాకు కాబట్టి హన్నా మొట్టమొదటిగా ప్రార్థన. రెండవది సంకటంలో మొరపెట్టేవారు. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం. చాలా క్లుప్తంగా వాక్యాన్ని తీసుకుందాం. కాబట్టి మొరపెట్టేవారు. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం. మరి యెహోవా ఇట్లనెను, కాబట్టి కష్టంలో ఉన్నవారు ఎన్ని సంవత్సరాలు వారు బాధపడ్డారు చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని సంవత్సరాలు బాధపడ్డారు? 430 సంవత్సరాలు. ఎన్ని బాధలో, ఎన్ని చెరలో, ఎన్ని విటి చాకర్లో. వాళ్ళు బాధ భరించలేక వాళ్ళు ఏం చేశారంటే మొరపెట్టుకున్నారు. మూలుగులు. 9వ వచనం చదువుతారు అక్కడే, 3వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలు మొర నిజముగా నా యొద్దకు చేరినది. కాబట్టి రెండవది ఏంటంటే మరి ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టారు. కొన్ని లక్షల మంది ప్రజలు మొరపెడితే ఆ మొరలన్నీ దేవుని సన్నిధికి వెళ్తే దేవుడి ప్రార్థన ఆలకించడం. ఇక్కడ ఇంతమంది కూర్చున్నాం, దాదాపు 10 మంది కంటే ఎక్కువ, 15 మంది కంటే. ఇంతమంది కలిసి ఏకంగా, ఏక మనస్సు, ఏకం ఆత్మతో మనం మొరపెడితే, నిజముగా మొరపెడితే, సంకటంలో, కష్టాల్లో మొరపెడితే దేవుడు వినడా? ఇశ్రాయేలు ప్రజ మొర విని అట దేవుడు దిగి వచ్చాడు. దేవుడు దిగి వచ్చి మోషే అనే భక్తుని కనబడ్డాడు. మోషే పలికాడు, నేను ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి నేను వచ్చాను, నేను వెళ్ళి నా ప్రజలను విడిపించు. ఇంకేమంటే అక్కడ మరి నీ మొర, వారి మొర నా సన్నిధికి చేరింది. కాబట్టి సంకటంలో, కష్టాల్లో మొరపెట్టాలి. ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టారు. మీకు తెలుసు, మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మునిగిపోతున్న పేతురు సహాయం కొరకే ప్రార్థన చేశాడు.
మునిగిపోతున్నాడు, తప్పనిసరి ఎమర్జెన్సీ, ఇక చావో రేవో తేల్చుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో పేతురు మొరపెట్టాడు, యేసు ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాడు, మొరపెట్టాడు. ఆ మొర తన ప్రాణాన్ని కాపాడింది. దేవుని బిడ్డలంగా మనం మొరపెట్టాలి. అన్న ఆ విధంగా మొరపెట్టింది. మొట్టమొదటిగా యథార్థమైన ప్రార్థన. ఎంత కన్నీరు గాడ్చిందో, ఎంత దుఃఖమో. ఒకవైపు తన సవతి పోరు, ఒకవైపు పిల్లలు సంతానం లేని దుఃఖం. అలాంటి పరిస్థితుల్లో, నిందల్లో, అవమానములు, తన భర్త మరి పిల్లలు కానంత మాత్రాన ఇంకొక పెళ్లి చేసుకోవడం ఎంతవరకు న్యాయం? నాకు తెలుసు ఆయన పేరేం పేరు, అన్న భర్త ఎల్కానా. పిల్లలు లేరు. పిల్లలు లేకుంటే ఏం చేయాలి? ఇద్దరు కలిసి, భార్య భర్తలు కలిసి ప్రార్థన చేయాలి. కానీ ఆయన ఏం చేశాడు? భక్తిపరుడే, కానీ అలా చేయలేదు. ఎవరు? ఇస్సాకు అట్లా చేయలేదు. ఇస్సాకు రెబ్కా కలిసి ఇస్సాకు ప్రార్థన చేశాడు, రెబ్కా ప్రార్థన చేశాడు. అలా చేయాల్సి ఉంటే తన భర్త ఇంకొకరిని పెళ్లి చేసుకున్నప్పుడు అన్న ఎంత దుఃఖపడిందో, ఎంత బాధపడిందో. సవతి పోరు అలాంటి కష్టంలో యెహోవా సన్నిధిలో, షిలోహులో, దేవుని మందిరంలో కన్నీరు కారుస్తూ మొరపెట్టింది. నిజంగా మనం అంటూ యథార్థంగా మొరపెడితే ఏ పరిస్థితి అయినా దేవుడు మారుస్తాడు. ఆమె ప్రార్థన చరిత్రను మార్చింది. ఆమె ప్రార్థన వల్ల దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు సమయాలు ఇచ్చాడు. దాను మొదలుకొని బ్యాచ్ వరకు గొప్ప ప్రవక్త కాగలిగాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆరిపోయిన దీపం వెలిగించబడింది. కాబట్టి తద్వారా మరి దేవుని బిడ్డలంగా మనం సంకటంలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు మొరపెట్టాలి, కన్నీరు కాల్చాలి. చాలాసార్లు మనం ఈ పని చేయట్లేదు, మనం ఏడవాలి. బైబిల్లో ఉంది, మీ ఆనందము కదా ఎలా, యాకోబు పత్రిక 4వ అధ్యాయం కదా, ఎట్లా మనం మార్చుకొని చాలాసార్లు మనం సంతోషపడకూడదు. మన పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి, మన కుటుంబం దిగజారిపోతుంది, మన సంఘం వర్ధిల్లట్లేదు, మనం ఏమో ఆనందంగా సంతోషంగా ఉన్నాం. దేవుని వాక్యం ఏం చెప్తుంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, 9వ వచనం, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుగుడి, మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకోండి. కాబట్టి కన్నీటితో మొరపెట్టాలి. అన్న సత్యముగా, నిజముగా మొరపెట్టింది, ఆమె పొందుకుంది. నిజముగా మొరపెట్టే వారికి చెప్పండి, ఆయన సమీపంగా ఉన్నాడు. రెండవది, సంఘంలో మొరపెట్టిన, సంకటంలో, కష్టాల్లో మొరపెట్టిన, బాధల్లో మొరపెట్టిన ఇశ్రాయేలు ప్రజలు మొర దేవుని సన్నిధికి విన్నది. దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. ఆయన దిగి వచ్చాడు. అంటాడు, నేను దిగి వచ్చి తినే మాట 3వ అధ్యాయం 7వ వచనం 9వ వచనంలో ఉంది. నేను వారి కష్టమును చూసి తిని. దేవుడు మన కష్టాలు చూస్తాడు, ఆయన దిగి వస్తాడు, ఆయన సహాయం చేస్తాడు, ఆయన సమీపంగా మనకు వస్తాడు, మన కష్టాలు తీర్చేవాడు. తరువాత పౌలు శీల గురించి మీకు తెలుసు కదా, 16వ అధ్యాయం అపోస్తుల కార్యములు 25వ వచనం. వారు ఎన్ని కష్టాల్లో ఉన్నారు, ఎన్ని బాధల్లో ఉన్నారు కదా. ఒకవైపు పాపం మేలు చేశారు వాళ్ళు, పుతోన దయ్యం పెట్టిన పిల్ల దయ్యాన్ని వెలుగొట్టారు. మేలు చేయడమే పాపమా? చూడండి, మేలు చేయటమే నష్టమా? ఏం తప్పు చేశారని వాళ్ళని అంతగా కొట్టారు, వాళ్ళని ఈడ్చుకొని వెళ్ళారు, ఉండాలు బిగించారు, చెరసాల్లో తోసివేశాడు చెరసాల నాయకుడు, విపరీతంగా కొట్టారు. కానీ వాళ్ళు ఏం చేస్తుంటారు? రాత్రి మొరపెట్టారు, అర్ధరాత్రి వేళ పౌలు శీల దేవునికి ప్రార్థన చేయించున్నారు, మొరపెడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఇక నాకు మనకు ఆ పరిస్థితి వస్తే ఎంత తిట్టుకునే వాళ్ళం దేవుణ్ణి. ప్రభా ఏంది, నేనేమన్నా నా బిజినెస్లో ఉన్నానా, నా కోసం పని చేస్తున్నానా, నేను నీ పని చేస్తుంటే నాకెందుకే ఈ శ్రమలు, నాకు నువ్వు సహాయం చేయవా, వారిని శిక్షించమని మనం ప్రార్థన చేసేవాళ్ళం. కానీ వాళ్ళు ఏం చేశారంటే దేవునికి మొరపెట్టారు, దేవునికి ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి వారి ప్రార్థన దేవుడు విన్నాడు. విని దేవుడు దిగి వచ్చి వారి సమీపంగా వచ్చి చెరసాల పునాదులు కదిలాయి. ఆ యొక్క ఖైదీల యొక్క సంఖ్యలు ఊడిపోయాయి. దేవుడు సమీపంగా వస్తాడు. బైబిల్లో ఇలాంటి అద్భుతమైన ఘట్టాలు అనేకం ఉన్నాయి. ప్రార్థన ద్వారా గొప్ప విజయాలు ఉన్నాయి. దేవుని బిడ్డలమైన మనం మరి మొరపెట్టడం నేర్చుకుందాం. ప్రభువా, కన్నీటితో, దుఃఖంతో, భక్తుల వలె, అపోస్తుల వలె, పరిశుద్ధుల వలె, ప్రవక్తల వలె మన ప్రార్థనలు మొట్టమొదటిగా హన్నా వలె మరి యథార్థంగా ప్రార్థన చేయాలి, సత్యముగా మొరపెట్టాలి. ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి పెదవుల నుంచి వచ్చే ప్రార్థన దేవుడు అంగీకరించాడు. గాడ్
not only sees our actions, but always see our attitude. మన యాక్షన్స్ కంటే యాటిట్యూడ్ ముఖ్యం. మన క్రియల కంటే మన హృదయం ముఖ్యం. మనం దేవుడి కోసం ఎన్ని చేస్తున్నాం అన్నది దేవుడు పట్టించుకోడు. ఎంత అందుకే ఎఫెసీ సంఘానికి దేవుడు చెప్పాడు, నువ్వు చేస్తున్నావు నిజమే, ఏం చేస్తున్నావు, నీ కష్టమును నీ ప్రయాసమును నీ వల్ల నేను ఎరుగుదును, అయితే అవన్నీ చేస్తున్నావు కానీ దేంతో చేయట్లేను, ప్రేమతో చేయట్లేదు. మొదట ఉన్న నీకున్న ప్రేమ ఇప్పుడు లేదు. ఇప్పుడు చేస్తున్నావు, అప్పుడు చేస్తున్నావు. అప్పుడు చేసిన దాంట్లో ప్రేమ ఉంది, అప్పుడు హృదయంతో చేస్తాం, కానీ ఇప్పుడు అది లేదు. కాబట్టి మన ప్రార్థనలు, మన ఆరాధన, మన భక్తి జీవితం ఎలాగుంది అనేది రాత్రి వేళ తనకు మొరపెట్టి వారికి, తనకు నిజముగా మొరపెట్టి వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. అన్న యథార్థంగా మొరపెట్టింది. ఇశ్రాయేలు ప్రజలు సహాయం కొరకు సంకటంలో మొరపెట్టారు. పేతురు సహాయం కొరకు అర్థించాడు, ప్రభువా నన్ను రక్షించు. ఇంకా ప్రార్థన చేయకపోతే ఏమయ్యేది, పేతురు మునిగిపోతాడు, ఇంకా చచ్చిపోతాడు. ఒకవేళ ఆ దినం గలిలయ సముద్రంలో పేతురు మునిగిపోతే, పేతురు లేడు, ఎందుకోసం అనుభవం లేదు, పేతురు పత్రికలు లేవు, పేతురు అద్భుతాలు లేవు, పేతురు పెట్టిన మొర కేక పేతురును బ్రతికించింది. కొన్నిసార్లు నిస్సహాయ స్థితిలో మనం మొరపెడితే దేవుడు మనల్ని బ్రతికిస్తాడు. లైఫ్ అండ్ డెత్ కదా, నియర్ ద డెత్ కేసులో మనం ఉన్నప్పుడు ప్రభు సహాయం చేస్తాడు. సహాయం కొరకు మొరపెట్టేవారు, మరి ఆ మాటలు మీకు తెలుసు, సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనముకు చేరి ఉన్నామని Hebrew 4:16 ఉంది. నీకు ఏదైనా సహాయం కావాలంటే దేవునికి మొరపెట్టు. అది మూడవది. నాలుగవది, సమాధానం కోరి మొరపెట్టిన వారు. కొన్నిసార్లు మనం సమాధానం కోసం కూడా ప్రార్థన చేయాలి, అవతల వాళ్ళ క్షేమం కోసం ప్రార్థన చేయాలి, అవతల వాళ్ళ క్షమాపణ కోసం ప్రార్థన చేయాలి. నాకు కష్టం కలిగిన, చూడండి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 59-60 వచనాలు. స్టెఫన్ ఏ విధంగా మొరపెట్టాడు, స్టెఫన్ ఎలాంటి పరిస్థితుల్లో మొరపెట్టాడు చదవండి. వెళ్ళదు చంపిడి 59 కూడా మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా రాళ్ళతో కొట్టిరి. మోకాళ్ళుండి, ప్రభువా వారి మీద ఈ పాపము. ఎటువంటి ప్రార్థన ఇది! ఎవరైనా యేసు ప్రభు చేసిన ప్రార్థన ఇది. యేసు ప్రభు వాళ్ళు లిటరల్గా ఇదే చేశాడు. ఆయన సెలవు వేస్తున్నప్పుడు, వెహికల్తో కొడుతున్నప్పుడు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు, సెలవులో వేలాడుతున్నప్పుడు, రక్తం కారుతున్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేశాడు, తండ్రి మీరు ఏమి చేస్తున్నారో మీరు ఎరగనకు వీరిని క్షమించు. దేవుని బిడ్డలు ఆయన ఒరిజినల్, మనం ట్రూ కాపీ. ఆయన వలే మనం ప్రార్థించాలి. యేసు ప్రభు చేసినట్లుగా మరి స్టెఫను ప్రార్థించాలి, ప్రభువా నేను చనిపోతున్నాను, నా ఆత్మను చేర్చుకో, వీళ్ళ మీద పాపం మోపకు, వీరిని క్షమించు, వీరికి సమాధానం అనుగ్రహించు. సమాధానం కోసం మనం ప్రార్థన చేయాలి. చూడండి ఆ మాటలు కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనం. కీర్తనల గ్రంథం 34:14. కీడు చేయటమాని మేలు చేయము, సమాధానమును వెతికి. మనం దేన్ని వెతుకుతున్నాం? దేన్ని వెంటాడుతున్నాం? సమాధానం వెతికి దాన్ని వెంటాడాలి. అంటే వెంటాడడం అంటే పట్టుకోవడం. అదేమో పరిగెత్తుంది, మనం దాన్ని వెంటబడాలి. ఎప్పటిదాకా పరిగెత్తి దాన్ని పట్టుకోవాలి, సమాధానాన్ని దొరకపుచ్చుకోవాలి. సమాధానం మన హృదయంలో ఉండాలి, సమాధానం మన జీవితంలో ఉండాలి, సమాధానం మన కుటుంబంలో ఉండాలి, సంఘంలో ఉండాలి, సమాజంలో ఉండాలి. దాని కొరకే ప్రార్థన చేయాలి. కాబట్టి సమాధానం కోసం, క్షేమం కోసం, ఇతరుల క్షమాపణ కోసం, ఇతరులు సర్వసమ్మతితో ఉండాలని ప్రార్థన చేయాలి. ఈయన స్టెఫను చేసిన మొర ఎలాంటిదంటే ఇతరుల కోసం ప్రార్థన చేశాడు. ఒకవేళ స్టెఫను ప్రార్థన చేయకపోతే, యేసు ప్రభు కనుక సెలవులో మీరు అడగొచ్చు, యేసు ప్రభు వారు ప్రార్థన చేయటం వల్ల ఏమొచ్చింది? తండ్రి మీరేమి చేస్తున్నారు, మీరు ఆయన ప్రార్థన చేయకపోతే ఏమీ తెలుసా? అప్పుడే పరలోకం నుంచి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను, యూదులను ఎవరైతే సిలువ వేశారో, ఎవరైతే ఆయన అప్పగించారో, ఎవరైతే సెలవుని కేకలు వేశారో, ఆ రోమన్ సెంచురియన్, రోమన్ సోల్జియర్స్, పిలాతు, వారందరిని అప్పుడే నాశనం చేసేవాడు. యేసుప్రభు అంటాడు, నేను ఒక్కసారి కనుక దేవునికి తండ్రికి మొరబెట్టుకుంటే 12 సేనా వ్యూహములు
ఒక్కొక్క సేనా వ్యూహంలో 6,000 మంది సైనికులు ఉంటారు రోమన్ సైన్యంలో. అలాంటి 12 × 6 72,000 మంది దూతలు సైన్యం వలె దిగి వస్తారు. మీకు తెలుసు కదా, దావీదు కాలంలో ఒక దూతను ఎంతమంది సంహరించాడు? మరి అలానే 72,000 మంది ఎంతమంది చంపుతారు? కాబట్టి అది కాదు. చాలా మతాలు, చాలా వేదాంతాలు లోకంలో ఉన్నాయి. వారిని శిక్షించడానికే వారు వచ్చారు. యేసుప్రభువు అలా కాదు, ఆయన రక్షించడానికి, కరుణ చూపించడానికి, క్షమించడానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఆయన అడుగుజాడలో మనం నడవాలి. సమాధానం కోసం మనం మొరపెట్టాలి. సమాధానం కరువైన పరిస్థితుల్లో, గ్రామంలో సమాధానం లేదా, కుటుంబాల్లో సమాధానం లేదా, జీవితంలో సమాధానం లేకపోతే 4వది సమాధానం కోసం, ఇతరుల క్షమాపణ కోసం మనం మొరపెట్టాలి. మొట్టమొదటిగా సంకటం సత్యముగా మొరపెట్టాలి. అన్నావలే సంకటంలో మొరపెట్టాలి, ఇశ్రాయేలు ప్రజల వలె. లేకపోతే స్టెఫను ఎవరాళ్ళు పౌలు శీల వలె. మూడవది సహాయం కొరకు మొరపెట్టాలి, పేతురు వలె. 4వది సమాధానం కొరకు మొరపెట్టాలి, ఎవరి వలె? స్టెఫను వలె. 5వది శుద్ధ హృదయంతో మొరపెట్టాలి. శుద్ధ హృదయం కొరకు 51వ కీర్తన 10వ వచనం. 51:10 కీర్తన. దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము. దావీదు పాపం చేసినప్పుడు తను మొరపెట్టాడు. నాతాను ప్రవక్త చెప్పినప్పుడు ఆ మనుషుడు నీవే అన్నప్పుడు గుండె పగిలింది. ఆయన చేసిన పాపానికి వచ్చిన కాన్సెప్ట్ పరిణామాల గురించి చెప్పినప్పుడు, నీవు ఒక్క ఉరియాను చంపావు, 4 కుమారులు చంపబడతారు. మరి 4 కుమారులు 1 to 4 కదా. ఒక నిర్గమకాండం 21వ అధ్యాయంలో ఉన్నాయి కదా ఆ మాటలు. ఒక గొర్రెను దొంగిలిస్తే ఎన్ని గొర్రెలు చెల్లించాలి? 4 గొర్రెలు చెల్లించాలి. అది ధర్మశాస్త్ర నియమం. ఈయన ఒక్క వ్యక్తిని చంపితే మరి దేవుడు విశ్వాసులు పాపం చేసినప్పుడు వారి పాపాలు క్షమిస్తాడు మనం ఒప్పుకున్నప్పుడు. కానీ దానికి ఆ పరిణామాలు తప్పించుకోలేము. మరి మొట్టమొదటిగా బస్సు పుట్టిన పసిబాలుడు దేవుడు మొత్తాడు. 2వది అమ్నోను చంపబడ్డాడు. 3వది అబ్షాలోము చంపబడ్డాడు. 4వది అదోనియా చంపబడ్డాడు. 1 to 4. ఈయన అనుకోలేదు ఒక ఉరియాను చంపితే ఏమవుతుంది. దేవుడు యథార్థం ఉంటుంది. గాడ్ ఈజ్ జస్ట్. నాట్ ఓన్లీ హీ లవ్డ్ లవింగ్ పర్సన్, బట్ ఆల్సో జస్ట్. ఆయన ప్రేమ గలవాడు మాత్రమే కాదు, ఆయన న్యాయవంతుడు. ఆయన తప్పక న్యాయం తీర్చే దేవుడు. విశ్వాసులైన వారు పాపం చేస్తే దేవుడు శిక్షిస్తాడు. అది మనం గ్రహించాలి. దేవుడు పాపాలు క్షమిస్తాడు. క్షమించినంత మాత్రాన మన శిక్ష తొలగిపోదు. శిక్ష శిక్షే, క్షమాపణ క్షమాపణే. దేవుడు దావీదు పాపాలు క్షమించాడు. నేను పాపం చేసిన ఒప్పుకున్నాడు. కాబట్టి ఆయన ఉపపత్తులో ఒక బస్సబతో పాపం చేశాడు. పొరుగు వాని భార్యను ఆశించాడు, పాపం చేశాడు. తనకున్న ఉపపత్తులందరూ కూడా అవమానం జరిగింది. అందరూ చూస్తుండగానే 2వ సమయంలో 12వ అధ్యాయంలో తన సొంత కుమారుడి ఉపపత్తులతో పాపం చేసినట్టు మీకు తెలుసు. కాబట్టి సదాకాలం నీ ఇంటి వారికి యుద్ధం కలిగి ఉన్నాం. ఇవన్నీ పాప పరిణామాలు. ఇవన్నీ జరిగినప్పుడు, ఇవన్నీ విన్నప్పుడు గుండె పగిలిపోయింది దావీదు. ప్రార్థన చేశాడు, ప్రభువా నా అతిక్రమణలు తుడిచివేయండి. నా జీవితం, మనం పాపం చేసినప్పుడు మన శరీరం మాలిన్యం అవుతుంది. దానికంటే ఎక్కువగా మన హృదయం మసకబడుతుంది. పాపం చేసిన ప్రతి వ్యక్తి యొక్క హృదయం అపవిత్రంగా మార్చబడుతుంది. 24వ అధ్యాయం కీర్తన గ్రంథం 3-4 వచనాలు. 24వ అధ్యాయం 3-4 వచనాలు. ఎక్కదగిన వాడెవడు? వాడెవడు? కపటముగా ప్రమాణం చేయకు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగి. కాబట్టి చాలాసార్లు మనం ఏం చేస్తామంటే భౌతికంగా శుద్ధత కోసం ప్రయత్నం చేస్తాం, మనల్ని మనం అందంగా మార్చుకుంటాం. కానీ బయట ఎంత అందంగా కనబడ్డా హృదయం అనేది అపవిత్రంగా. దేవుడు ఏం చూస్తాడు? మనుషులు పై రూపమును లక్ష్యపడుతులు కానీ దేవుడు అంతరంగా ఆయన హృదయాన్ని దేవుడు సమూయేలుతో చెప్పాడు. మరి సమూయేలు అనుకున్నాడు ఇంత ఆజానుభావుడు, యెషయా పెద్ద కుమారుడు, ఏనామతి ఇంకెవరు అనుకున్నాడు. కానీ దేవుడు చెప్పాడు, మన దేవుడు హృదయాన్ని, యెహోవా హృదయం లక్ష్య పెట్టేవాడు. కాబట్టి మన హృదయం ఎంత అపవిత్రంగా ఉంది. ఈ రాత్రి వేళ మొదలుపెట్టాలి. హృదయంలో మాలిన్యం ఉన్నప్పుడు, హృదయంలో దోషం ఉన్నప్పుడు, ప్రభా
నా శరీరాన్ని కాదు నాయనా, నా హృదయాన్ని కడుగు. నా హృదయం శుద్ధ హృదయం దయచేయి. అపవిత్రమైన హృదయంతో నేను జీవిస్తున్నాను ప్రభా. మొరపెట్టాలి, శుద్ధ హృదయం. అట్లా చేసిన మొరపెడితే దేవుడు వింటాడు. కానీ అపవిత్రమైన చేతులు, అపవిత్రమైన హృదయంతో చేసిన ప్రార్థనలు చెల్లవు. కాబట్టి శుద్ధ హృదయంతో ప్రార్థనలు చేశారు. శుద్ధ హృదయం కొరకు ప్రార్థనలు. ఆరోది మరి సహనంతో ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? యెషయా గ్రంథం 41 చదవండి ఆ మాట. యెషయా గ్రంథం 41, 40వ అధ్యాయం 31. 40 మనకు బాగా తెలిసిన మాట. యెషయా 40:31. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందురు. అంటే ఎంతకాలం మనం ప్రార్థన చేయాలి? కొన్నిసార్లు మనకి ఈ ప్రశ్న వస్తుంది, ఎంతకాలం ప్రార్థన చేయాలి? మన అవసరాలు తీర్చాలంటే ఎంతకాలం ప్రార్థన చేయాలి? దానికి టైం లిమిట్ ఉందా? ఎంతకాలమైన ప్రార్థన చేయాలి? ఒక అబ్రహాము దేవుడు చెప్పాడు కుమారుని ఇస్తా అని చెప్పాడు. ఆ కుమారుని కోసం 25 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. ఒక రోజు కాదు, 2 రోజులు, ఎన్ని రోజులు ఎదురు చూశాడు? 25 సంవత్సరాలు. 75వ సంవత్సరంలో ఆయనకు ఉన్నప్పుడు దేవుడు ఆయనకు ప్రత్యక్షం, ఆయన పిలిచాడు, ఆయన వాగ్దానం చేశాడు, నీ సంతానం ఇస్తాను, దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అన్నాడు. కానీ అది ఒకరోజు సంవత్సరం పోయింది, 2 సంవత్సరాలు పోయింది, 25 సంవత్సరాలు. ఆయనకు 100 సంవత్సరాల వయసు అప్పుడు వాగ్దాన పుత్రుడు ఇస్సాకుని దేవుడు ఇచ్చాడు. అంతకాలం ఎదురు చూడాల్సిందే. సహనంతో కనిపెట్టుకోవాలి. తొందరపడి వేగనపడి నాకు ఇప్పుడే కావాలి ప్రభు అంటే ఇవ్వడు. కాబట్టి మరి మెలకువగలిగి సహనంతో ఓపికతో మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనలు అనేవి అది దేవుని చిత్తం అని తెలిస్తే ఎంతకాలమైనా ప్రార్థన చేయొచ్చు. అది దేవుని వాక్యం అని తెలిస్తే ఎంతకాలమైనా ప్రార్థన చేయొచ్చు. అర్థమైందండి? సహనంతో చేసే ప్రార్థన. కాబట్టి దేవుడు ఏదైనా వాగ్దానం ఇచ్చాడా నీకు వ్యక్తిగతంగా, ఆ వాగ్దానం ఎత్తిపట్టి రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తే తప్పలేదు. మనకేమో చాలా ఆలస్యం అనిపిస్తుంది, దేవునికేమో ఆలస్యం కాదు. దేవునికి ఒకరోజు 1000 సంవత్సరాలు, 1000 అదే కదా పేతురు భక్తుడు అంటే 1000 సంవత్సరాలు ఒక దినంగా ఉంటుంది. 1000 సంవత్సరాలు అంటే ఎంతకాలం? ఒక యుగం అది కదా. 1000 రాజ్య పరిపాలన 1000 సంవత్సరాలు అంటే మనకు ఈ జీవితంలో 90 ఏళ్ళు 100 ఏళ్ళు బతికినా ఎంతకాలం బతికినా అనుకోండి. 1000 సంవత్సరాలు. ఆ రోజులో 969 సంవత్సరాలు బతికాడు ఆయన. దీర్ఘంగా ఉంది భూమి పుట్టిన కొత్తలో. కానీ ఇప్పుడు లేదు. 1000 సంవత్సరాలు దేవునికి ఒకటే ఒక దినం. కాబట్టి ఆయన అంటాడు, ప్రభా ఇన్ని సంవత్సరాలు నేను ప్రార్థన చేసి అంటాడు. 1000 సంవత్సరాలు ఒక దినం అయితే మరి 25 సంవత్సరాలు ఎంత? కొన్ని నిమిషాలు దేవుని దృష్టిలో. విడా నువ్వేంది కొన్ని నిమిషాలు ప్రార్థన చేసి 25 సంవత్సరాలు అంటే మన లెక్క వేరు, దేవుని లెక్క వేరు. అసలు నేను చెప్పేది ఏమిటంటే సహనంతో ఓపికతో ప్రార్థన చేయాలి. దేవునికి కనిపెట్టి ప్రార్థన చేయాలి. యెహోవా కొరకు కనిపెట్టేవారు నూతన బలం. చివరికి ఇంకొకటి, ఎలా మొదలుపెట్టాలి, ఎలా ప్రార్థన చేయాలి? ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. ఇర్మియా గ్రంథం 29 13వ వచనం. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేసిన ఎడల, చేయగడల మీరు నన్ను కనుగొందురు. కాబట్టి ఎలా ప్రార్థన చేయాలి? సంపూర్ణ హృదయంతో ప్రార్థన చేయాలి. ఓల్ హార్టెడ్తో, సర్వ హృదయంతో ప్రార్థన చేయాలి. యోనా వచ్చి నినవే ప్రజలకు చెప్పాడు. నినవే ప్రజలకు చెప్పినప్పుడు ఇంకొక 40 దినాల్లో మీ పట్టణం అంతా నాశనం ఎత్తి చెప్పినప్పుడు వాళ్ళు ఎలా ప్రార్థన చేశారు? ఎలా ప్రార్థన? రాజు మొదలుకొని సామాన్యుడి వరకు ఎవ్వరు కూడా భోజనం చేయలేదు. 3 రోజులు కదా, 3 రోజులైనా వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉండి గోనె పట్ట వేసుకొని ఎవ్వరు కూడా భోజనం చేయలేదు. అందరూ కూడా పశ్చాత్తాపడు, ప్రభువా మా పాపాలకు క్షమించు. పూర్ణ హృదయంతో ఆయన వెతికారు. కాబట్టి మొరపెట్టారు. ఒకవేళ ఆ దినం వారు మొరపెట్టకపోతే యావత్ 1,20,000 మంది కంటే ఎక్కువ. ఆ రోజుల్లో 1,20,000 అంటే ఈరోజు 1,00,00,000 మందితో సమానం. అంతమంది ఆ పట్టణమే నశించేది. వారు మొరపెట్టారు. ఎలా మొరపెట్టారు? యథార్థంగా మొరపెట్టారు, సత్యంతో మొరపెట్టారు, సర్వ హృదయంతో వారు మొరపెట్టారు. ఇప్పుడు 7 సంగతులు నేను మీకు చెప్పాను. మొట్టమొదటిగా హన్నా వలె సత్యముగా యథార్థంగా మొరపెడతాం, దేవుడు సమీపంగా ఉంటాడు, ఆలకిస్తాడు. రెండవది ఇశ్రాయేలు ప్రజల వలె అయితే పౌలు శీల వలె సంకటంలో కష్టాలను మొరపెడదాం. పేతురు వలె సహాయం కొరకు మొరపెడదాం. 4వది సమాధానం కోసం, ఎవరైనా స్టెఫను వలె ఇతరుల సమాధానం కోసం మొరపెడదాం కదా. సమాధానం చాలా అవసరం. 5వది శుద్ధ హృదయం. నా జీవితాన్ని,
నా హృదయాన్ని కడుగు, నీ రక్తంతో హిస్సోపుతో నన్ను కడుగు. ఆ రోజుల్లో మనకి ఈ రోజుల్లో సబ్బు, ఆ రోజుల్లో సబ్బు ఏమిటంటే సబ్బు పేరు హిస్సోపుతో. వాళ్ళు హిస్సోపుతో ఏ విధంగా పై హృదయాన్ని శరీరాన్ని కడుక్కుంటారు, యేసు రక్తంతో మనం కడగబడాలి. మన హృదయం శుద్ధి ఎలా అవుతుంది? 3 అంతుల శుద్ధి. ఒకటి, ఆయన వాక్యంతో శుద్ధి. ఎఫెసీ 6వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఎలాగో అది ఆయన వాక్యంతో ఉదక స్నానం. రెండవది 2వ తెస్సలోనిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఆయన ఆత్మచేత, ప్రభువా నీ ఆత్మచేత నన్ను ఆత్మచేత పరిశుద్ధపరచబడిన సహోదరులారా, ఆత్మచేత పరిశుద్ధపరుస్తాడు. మూడవది యేసు రక్తం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని 3 అంతుల పవిత్రత. శుద్ధ హృదయం కోసం ఆయన రక్తాన్ని ఆశ్రయించాలి, ఆయన వాక్యాన్ని ధ్యానించాలి, ఆయన ఆత్మను కోరుకుంటే శుద్ధ హృదయం వస్తుంది. శుద్ధ హృదయం కొరకు ప్రార్థన. 6వది సహనంతో, ఓర్పుతో, సంవత్సరాల తరబడి, నెలల తరబడి, కన్నీటితో, దుఃఖంతో సాధించేంత వరకు కూడా, కరుణించేంత వరకు కూడా ప్రార్థన చేయాలి. 7వది ఎలా ప్రార్థన చేయాలట? పూర్ణ హృదయం, సర్వ హృదయంతో, హోల్ హార్టెడ్గా ప్రార్థన చేయాలి. నినివే ప్రజలు ఆ విధంగా ప్రార్థన చేశారు, పశ్చాత్తాపడ్డాడు. వారి మొర దేవుడు విన్నాడు, వారికి చేయాలనుకున్న కీడు చేయకుండా దేవుడు పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి ముగింపులో అమర చేత ముగించుకున్నాం. 145వ కీర్తన 18వ వచనం, 19 అందరం కలిసి 145, 18, 19. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నిలబెచ్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. దేవుడి వాక్యం దీవించును.